జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఈ న్యూస్ ఏంటా ఉంటే నాకు నవ్వుకోవాలనా లేకపోతే జాలి పడాలనా ఏం చేయాలన్నా కూడా నాకు అర్థం కావడంలే సరే ఒకసారి మీకు ఈ న్యూస్ చెప్తా దాన్ని బట్టి నేను ఈ మాట ఎందుకంటున్నానో మీకే అర్థం అయిపోతుంది యోగి ఆదిత్యనాథ్ ఈ పేరు చెప్తేనే జాతీయవాదులకు సాక్షాత్తు ఛత్రపతి శివాజీ పేరును తలుచుకున్నంత ఆనందంగా ఉంటుంది యోగి ఆదిత్యనాథ్ పేరు వింటే జాతీయవాదులకు రోమాలు లెక్కబోడ్చుకుంటాయి ఆనందంతో ఎగిరి గంతేస్తారు ఇక ఈ తీవ్రవాదులకు రాడికల్స్కు జిహాదీలకు గ్యాంగ్స్టర్లకు క్రిమినల్స్కు రౌడీలకు మాఫియా ముఠాలకు యోగి ఆదిత్యనాథ్ గారి పేరు చెప్తే ఆ పేరు వింటేనే వాళ్ళకు ఆటోమేటిక్గా ఉచ్చగారిపోతుందంటే అలాంటి యోగి ఆదిత్యనాథ్ గారికి నోటీసులు పంపించారంటే ఇంక చూడండి దీన్ని ఏమనాలో మీరు ఒకసారి ఆలోచించండి ఆయనకే నోటీసులు పంపించారంట ఇది ఒక పెద్ద జోక్ మాదిరి అనిపించడం లే మీకు ఒక ఫుల్ బాటిల్ తాగి ఆ మత్తులో కన్ను మిన్ను మర్చిపోయి ఈ పని చేసి ఉంటారని చెప్పేసి నాకు అనిపించింది మీకేమనిపించిందో ఏమో ఇంకా అసలు విషయానికి వద్దాం సంబాల్ పట్టణంలోనే సంబాల్ జామా మసీద్ ఉంటుంది ఇక దీని హిస్టరీ గురించి మనం అనేక సార్లు చెప్పుకున్నాం గతంలో కూడా చాలా వీడియోలు చేసాం ఈ సంబాల్కి సంబంధించి అయితే సంబాల్ జామా మసీదులో ఆర్కియాలజీ సర్వే నిర్వహించాలని చెప్పేసి సంబాల్ జిల్లా కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా పోలీసులు పోయి ఈ సంబాల్ జామా మసీదులోకి వెళ్ళే తరుణంలో ఈ జాంబీగాళ్ళందరూ కూడా అల్లరి సృష్టించే సంగతి మనకు తెలిసిందే దీంతో రెచ్చిపోయేటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఈసారి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ను అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా రంగంలో దింపినారు ఇక సంబాల్ జామా మసీదు ఈ చుట్టుపక్కల సెర్చ్ ఆపరేషన్లు మొత్తం కూడా ప్రారంభమైనాయి అంటే మొత్తం జలిడి పట్టేశారు అట్లే ఈ సెర్చ్ ఆపరేషన్లలో ఈ సంబాల్ జామా మసీదు ఆవరణలో చారిత్రాత్మకమైనటువంటి ఒక అతి పెద్ద బావి ఒకటి వెలుగులోకి వచ్చింది దీన్ని ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం ఈ బావిని నిర్మించారంట అంటే ఈ ముస్లింలు అసలు భారతదేశంలోకి అడుగు పెట్టకముందే ఇక్కడ ఈ బావిని మన రాజులు తవ్వించారు ఇక ఈ బావిలో వందల సంవత్సరాల నాటి మన దేవతామూర్తుల విగ్రహాలు హిందువుల యొక్క చిహ్నాలు బయటపడినాయి అంటే దేవతామూర్తుల విగ్రహాలు బావిలో ఉన్నాయంటే దానికి అర్థమైంది అంటే ఆ స్థలాన్ని ఎవరైతే ఆక్రమించుకుని ఉంటారో కబ్జా చేసి ఉంటారో హిందువులందరినీ అక్కడి నుంచి తరివేసి ఉంటారో వాళ్ళే అక్కడ ఉన్నటువంటి హిందూ మూర్తుల యొక్క దేవీ దేవతల విగ్రహాలన్నింటినీ కూడా పగలగొట్టో ధ్వంసం చేసో లేకపోతే ఎత్తకపోయి ఆ బావిలో పడేసి ఉంటారు అది కాబట్టి ఇన్నాళ్ళు కూడా ఆ బావి ఒకటి బావి ఒకటి ఉన్నదని చెప్పేసి ఈ మారిని చెప్పేసి ఎవరికి కూడా అది తెలియకుండానే పోయింది దీంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ బావిని స్వాధీనం చేసుకొని సీజ్ చేసేశారు దీంతో పిచ్చెక్కిపోయేటువంటి ఈ సంబాల్ జామా మసీద్ యాజమాన్యం ఏమి చేయాలో తెలియక తికమక పడిపోయినారంట ఏంద్రరావు స్వామి ఇల్లేంది ఇమార్ చేస్తారే మనం ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది అని కానీ ఏదో ఒకటి చేయాలనే తలంపుతో ఆ ఆలోచనతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆ చారిత్రాత్మకమైనటువంటి బావిని స్వాధీనం చేసుకున్నందుకు ప్రతిగా అంటే పోటీగా యోగి ఆదిత్యనాథ్ గారికి అదేవిధంగా యోగి ప్రభుత్వానికి సంబాల్ జిల్లా కలెక్టర్కు సంబాల్ పోలీసులకు ఈ మసీద్ యాజమాన్యం నోటీసులు పంపించారంట ఆ నోటీసులు ఏమని తెలిసినా ఈ సంబాల్ జామా మసీదు మాది అలాంటి సంబాల్ జామా మసీదు ప్రాంగణంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా మాయే ఆ బావిని నిర్మించింది కూడా మేమే కాబట్టి ఆ బావి మాకే చెందుతుందని మీరు ఎందుకు ఆ బావిని స్వాధీనం చేసుకుంటారని చెప్పేసి ప్రశ్నిస్తా దిక్కుమాల నోటీసులు పంపించారంట సరే మీరు అనుకున్నట్టుగానే ఆ బావి మీదే అనుకుందాం ఆ సంబాల్లో జామా మసీదు మీదే అనుకుందాం అంతా మీదే అనుకుందాం మరి ఆ మసీదులో హిందూ దేవీ దేవతల విగ్రహాలు ఎందుకు ఉన్నట్టు అంటే మీరు ఎవరిని పూజిస్తారు ఓహో మీరు హిందీ దేవి దేవతలను పూజిస్తారా మీరా అంటే బావిలో కూడా హిందూ దేవి దేవతల విగ్రహాలు దొరికినాయి అంటే ఏంది మీరు ఆడ కూడా హిందూ దేవి దేవతలనే పూజిస్తారు హిందూ మతాచారాలనే మీరు పాటిస్తారు అంతే కదా అంటే అప్పటికి మీరు ఇంకా ముస్లింలా మీరు హిందువులా ఇప్పుడు మీరుండే చోట్ల హిందువుల దేవీ దేవతల విగ్రహాలు ఆ చిహ్నాలన్నీ ఉన్నాయంటే మీరు హిందువులు అయినట్టే కదా మరి ఇంకా మసీదు గీసేది ఎందుకు అంటాలే మీ లెక్క ప్రకారమే ఏంది ఇదంతా ఎవరిని పిచ్చోళ్ళని చేసేదానికి ఎవరు పిచ్చి మోపలేని రా నాయన మీ ఆలోచన ఏందిరా స్వామి మాకు కర్మ అంటాలే అది కూడా వీళ్ళందరికి కూడా లీగల్ నోటీసులు పంపించారంట లీగల్ నోటీసులు గవర్నమెంట్కు మొత్తానికి అందరికీ ఎవరు కింద ఇందాక నేను చెప్పినానో అందరికీ లీగల్ నోటీసులు పంపించారు పైగా యోగి ఆదిత్యనాథ్ వచ్చిన దగ్గర నుంచి ఉత్తరప్రదేశ్లో అంట శాంతి భద్రతల సమస్య ఏర్పడిందంట రాష్ట్రంలో మతతత్వ శక్తులు పెచ్చుమీరినాయే అభివృద్ధి కుంటిపడింది అని చెప్పి అది కూడా ఈ నోటీసుల్లో పేర్కొన్నారు అన్నా కుడికిడిది నేను మెంటల్ హాస్పిటల్ కన్నా పోవాలా లేకపోతే వాళ్ళన్నా మెంటల్ హాస్పిటల్ పోవాలా ఎవరికి పిచ్చి ఎవరికి మెంటల్ నాకు అర్థం కాకుండా పోతుంది యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత అసలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేను రౌడీని, నేను గ్యాంగ్స్టర్ను, నేను మాఫియా ఓడిని, నేను అంత పుస్తకాన్ని, నేను బోడిగొండి అని చెప్పుకునేదాన్ని కూడా ఎవరు కూడా సాధించడం లే. అదిరిపోతారు. ఆ యోగి సినిమా ప్రభాస్ ఉంటుంది. ఆ సినిమాలో కదా రౌడీలు, గ్యాంగ్స్టర్లు అంతా, మాఫియా వాళ్ళు ఇట్లాంతా భూ కబ్జాకారులు అంతా కదా పోయి జైల్లో పోయి పడినట్టు అట్టగా వీళ్ళందరూ పోయి మమ్మల్ని అరెస్ట్ చేయండి రా మహాప్రభు అని చెప్పేసి వీళ్ళందరూ యోగి దెబ్బకు తట్టుకోలేక అంతా పోయి సరెండర్ అయిపోయినారు. ఏదే బయట ఉంటే ఆడ ఎన్కౌంటర్ అయిపోతామని చెప్పి భయపడిపోయి. అర్థమవుతుందా? ఆ విధంగా ఉత్తరప్రదేశ్ శాంతి భద్రతలో అట్లా కాపాడినాడు యోగి ఆదిత్యనాథ్ గారు. ఇంకా అభివృద్ధి విషయం అంటావా, కనీసం ఉత్తరప్రదేశ్లో ఏనాడు కూడా అభివృద్ధి అంటే తెలీదు. అలాంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఈరోజు అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నాడు. అది ఇండస్ట్రియల్ పరంగా కావచ్చు, లేకపోతే ఎకానమీ పరంగా కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా దుమ్ము రేసిపోతుంది అభివృద్ధి విషయంలో. అట్టాడిది మీరు ఏం మాట్లాడతారు అంటే మీకు ఎంతసేపటికి మీకు తందానా అంటా ఉంటే బాగున్నట్టు, ఏం బాగున్నా ఏం లేకపోయినా ఆడ తింటా ఉన్నా కూడా బాగున్నట్టే. ఏది మీకు సపోర్ట్గా ఉంటే, లేకపోతే అంతా కూడా బాగాలేనట్టే. అంతే కదా మీ వ్యక్తిత్వం. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఆ నోటీసులు చూసినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు నవ్వుకొని ఆ నోటీసులు చూసా ఏమిలా పర్రమనిసించి ఆ నోటీసు తీసుకుపోయి చెత్తబొట్లో బారేశాడంట. ఇంతకు మించి ఏం చేస్తాడు ఆయన? యోగి ఆదిత్యనాథ్ గారు ఏంది, ఆయన కత్త ఏంది, ఆయన పవర్ ఏంది, ఆయన దమ్ము ధైర్యం ఏంది, వీళ్ళు పంపించే అసలు ఏంది, వీళ్ళు నోటీసులు ఏంది, ఏమన్నా తలకాయ ఉండే పనులేనా ఇవన్నీ కూడా. వీళ్ళందరికీ నేను ఒక సలహా చెప్తున్నా, పోయి ఏమన్నా దగ్గర దాపులు ఏమన్నా మెంటల్ హాస్పిటల్ ఉంటే చూపించుకోండి. వాళ్ళన్నా మీకు ఏదైనా కొంచెం ఏదైనా స్టడీ చేసి పంపిస్తారు. ఆ నరాలు పాడే ఏమన్నా సిట్లు పెంటే వాటికి ఏదైనా కొంచెం ఏదైనా రిపేర్ చేసి పంపిస్తారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, తనకు కానీ తమ ప్రభుత్వానికి కానీ లీగల్ నోటీసులు పంపించినందుకు కౌంటర్గా ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఎలాంటి కౌంటర్ ఇస్తారో ఇంక వేచి చూడాలా. మామూలుగానే యోగి ఆదిత్యనాథ్ గారితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, అదేం ఆషామాషి వ్యవహారం కాదు. అది ఎట్లాంటి కౌంటర్ ఇస్తాడని చెప్పేసి నేను ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నా. అయ్యో న్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను వచ్చి మీకు చెప్పి పిలిపించా. ఎందుకంటే నేను సంతోషపడేదే కాదు కదా, మీరు కూడా సంతోషంగా ఉండాలి కదా. న్యూస్ని మొత్తానికి అయితే నా తెలిసిన వరకు మ్యాటర్ మామూలుగా ఉండదు, దబిడి దిబ్బిడే వాగిపోతుంది అట్టే. నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి మిత్రులారా. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ని ఎప్పటికప్పుడు పొందడానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా పదే పదే కోరుకుంటా ఉన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.